చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. బైబిల్లో నూతన నిబంధనలో యేసు ప్రభు వారు కపెర్నహూములోనికి వస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం, 8:5 మత్తయి సువార్త. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచునని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవియ్యి, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోను, ఒకడు రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నేనెవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక్కసారే మాట్లాడింది ఇతను, యేసు ప్రభుతో మాట్లాడింది ఒక్కసారే. కానీ అతనిలో ఏముందని చెప్తున్నారు ప్రభువారు? విశ్వాసం. వెంటనే అన్నారు ఆయన, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక్కసారి మాట్లాడితేనే విశ్వాసం ఏంటో కనుక్కోగలిగారు దేవుడు. మరి ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాం మనము, మన సంగతి దేవుడికి తెలియదంటారా? నీ ప్రార్థన దేవుడు వినలేదంటారా? నీతో మాట్లాడే ఉంటాడు దేవుడు, కానీ నువ్వు పట్టించుకొని ఉండవు. నీతో చెప్పే ఉంటాడు దేవుడు, ఇలాగా చేయండి అని, కానీ పట్టించుకొని ఉండవు. ఎన్నో మాటలు ప్రభువారు నీతో మాట్లాడి ఉంటారు. అప్పటికప్పుడు చర్చిలో ఉన్నప్పుడు, నిజమే కదా, నేను అలా లేను కదా, నేను ఇలా ఉన్నాను కదా, నేను అలా అనలేదు కదా, ఇలా అంటున్నాను కదా అని అనుకొని ఉండొచ్చు మాట విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు. కానీ పక్కకి వెళ్ళంగానే అవన్నీ మర్చిపోతా ఉన్నాం. ఈ విశ్వాసానికి పరీక్ష ప్రియులారా. దేవుడు ఎప్పుడు కూడా ఒక విశ్వాసానికి పరీక్షలు అనేవి ఉంటాయి. ఆ విశ్వాసం అనేది ఎప్పుడైతే నీలో కొరవడుతుందో జారిపోవటం మొదలు పెడతాం. మనం జారిపోతాం, పడిపోతాం, వెనుతిరుగుతాం, బలహీనపడతాం, దేవుడు అంటే ఇష్టపడం. ఇంకొకరి విశ్వాసాన్ని మనం చూద్దాం. వీళ్ళది కూడా ఒకసారి 9వ అధ్యాయము 2వ వచనం మత్తయి సువార్తలో, చూడండి, ఒక్కసారి వచ్చింది వీళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, వారి విశ్వాసమును చూసి, ఆయనకి వీళ్ళకి ఏమీ పరిచయాలు లేవు. ఆయన బాగు చేస్తాడని విన్నారు. నలుగురు కలిసి మంచం తీసుకొని పక్షవాయు కలిగినాడు తీసుకొని పోతే అంటున్నారు, మీ విశ్వాసం గొప్పదయ్యా, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గలవానితో చెప్పాను. దేవుడు మాట విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతున్నాయి ప్రియులారా. మరి ఈ సంవత్సరం అన్నా నీ కుటుంబంలో నీకు బలమైన విశ్వాసం దేవుని మీద ఉంటే దేవుడు కార్యాలు నీ కుటుంబంలో జరుగును గాక. 22వ వచనంలో ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క అమ్మాయి దేవుని యొక్క ప్రేమలో ఆయన స్వస్థపరుస్తున్నాడు అనే సంగతి తెలుసుకుంది. ఆ ఊరు వచ్చినప్పుడు ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఈ అమ్మాయి అనుకుందట, ఏమని? విశ్వాసంతో అనుకుందట. 20వ వచనము, ఆ సమయమున ఇంకో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. అదేనండి విశ్వాసం అంటే.
ఒక డిసిషన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే నిర్ణయం తీసుకుంది ఈ అమ్మాయి. ఏ నిర్ణయం తీసుకుంది అని అంటే, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడదునని. ఆయన చేతులుంచి ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఇందాక మనం చదువుకున్నాం, మాట మాత్రం సెలవి చాలు నా దాసుడు బాగుపడతా అన్నాడు. మాట మాత్రం సెలవిస్తేనే బాగుపడుతున్నాడు. ఇక్కడ ముట్టుకుంటేనే బాగుపడతాను అంటున్నాడు. ఏది మనిషిని కాదు, వస్త్రమును. చూడండి, దేవుడు వస్త్రమును ముట్టుకుంటేనే అంత శక్తి ఆమెలోనికి వచ్చింది. మరి ఆయనే నిజంగా ముట్టుకుంటే ఇంకెంత శక్తి వస్తుంది ఆలోచించేయండి. ఎందుకంటే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయాతో దూత వచ్చి అతని నోటిని ముట్టితే అతని పాపం అంతా కూడా పోయింది. ప్రియులారా, దేవుడు పనిచేశాడు. విశ్వాసంతో మనం అడగాలి. దేవుని యొక్క ప్రేమ విశ్వాసము బాగు చేసిందని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఏ డాక్టర్ కూడా చేయలేడండి పని. డాక్టర్ కూడా ఏదైనా ఆసుపత్రికి వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తే కొన్నాళ్ళు పడుతుంది. నా కాలు గాయమైనప్పుడు 1 నెల రోజులు పట్టింది మానటానికి. మరి ఈ అమ్మాయి కంట వెంటనే ఆ స్త్రీ బాగుపడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఒకటి, ఇక వెనుతిరిగేటువంటి విశ్వాసం అనేది ఉండకూడదు. అయితే అవిశ్వాసం కనుక ఉంటే అద్భుతాలు జరగవు. మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయము 58వ వచనం, 13వ అధ్యాయము 58వ వచనం. అవిశ్వాసం ఉంటే కార్యాలు జరగవు. ఇందాక ఎన్ని చదువుకునేని విశ్వాసం. ఇక్కడ విశ్వాసం లేనటువంటి ప్రజల మధ్య ఉన్నాడు ఇప్పుడు, కానీ ఆయన అద్భుతాలు ఏమీ చేయలేదు అక్కడ. దేవుని యొక్క ప్రేమలో 15వ అధ్యాయంలో ఇక్కడ ఇంకొక స్త్రీ కనపడతా ఉంది మనకి. దేవుని యొక్క ప్రేమలో ఆమె కుమార్తె బాగలేదు. అయ్యా, నా కుమార్తె బాగలేదు, అపవిత్రాత్మ పట్టి ఉన్నటువంటి ఆ అమ్మాయి తల్లి వచ్చింది. తండ్రి చూసారా? అయితే ఆమె దేవుణ్ణి వెంబడించటం మానలేదు. మానక ఆయన ఏమన్నాడంటే, అమ్మ నీకు కాదులే, నువ్వు వెళ్ళిపో అన్నాడా? దేవుని యొక్క అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చూసారా? అందుకు యేసు అంటున్నాడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పిన ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ఉంది. అన్నీ కూడా ఇమ్మీడియట్గా జరిగిపోతున్నాయండి. విశ్వాసము బలంగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా జరిగింది. అవిశ్వాసం ఉన్న చోటేమో అసలు జరగలేదు. ఆమె కాదు పొమ్మన్నా కూడా ప్రభువుని వెంబడించింది. నువ్వు తప్పరా, నువ్వే చేయాలి అని చెప్పి ఆమె అడుగుతూ ఉంది. కాబట్టి యేసు ఎక్కడుంటే అక్కడ మరి నిజమైనటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి వద్ద వారికి అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి యేసు విశ్వాసం లేని వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయం 17వ వచనం చూడండి, మత్తయి సువార్తలోనే 17:17. మీతో నేను ఎంత కాలం ఉండను, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. చూడండి ఏం జరుగుతూ ఉంది. 3.5 సంవత్సరాల పాటు ఆ దేవుని వెంట తిరిగినా కూడా వాళ్ళకి ఏం రాలేదంట, విశ్వాసం రాలేదంట. నేనైతే అనుకున్నాను
30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ప్రభు, వీళ్ళకి కూడా విశ్వాసం రాలేదనుకుంటున్నాను. వాళ్ళు 3.5 సంవత్సరాలు తిరిగినా కూడా దేవుడి పక్కన విశ్వాసం రాలేదంట వాళ్ళకి. మనం ఎన్నో సంవత్సరాలుగా దేవుడిని వెంబడిస్తున్నా కూడా మనకి విశ్వాసం రాలేదు. విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నాం, విశ్వాసాన్ని చూపించలేకపోతున్నాం, విశ్వాస కార్యాలు ఇంట్లో జరిగినాయని చెప్పలేకపోతున్నాం. ఒక్కసారేనండి, ఒక్కసారి ఏమండి మూర్ఖులారా, ఎంతకాలం ఉంటారా నీతో? విశ్వాసాన్ని పెంచుకోండి. అయితే దేవుని ప్రేమించిన పిల్లరా, మీరు కనుక గమనించండి 18వ వచనము, 19, 20 వచనాలు. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేము ఇంటి చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. చూడండి, అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభువారు 17వ అధ్యాయం 20వ వచనంలో. అందుకు ఆయన అది ఎందుకు కార్యాలు జరగటం లేదు అని అంటే అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ కార్యాలు జరగవు. మొరపెట్టం నేర్చుకో. జరగలేదు కదా అని అనుకొని దిగులు పడబాకు, అయ్యేంత వరకు సాధించాలి. ఇందాక నేను చెప్పాను, గర్భము ధరించినటువంటి ఒక స్త్రీ మరి డెలివరీ అయ్యేంత వరకు ఓపిక పట్టాల్సిందే. నిజంగా మరి దేవుడు ఆ కృప కనుక ఇవ్వకుండా ఉండి నెలకే బిడ్డలు పుట్టేటట్టు ఏర్పాటు చేస్తే అసలు ఎంతమంది పిల్లలు కంటారో తెలియదు నాకు. నెలకు ఒక బిడ్డ బయటకు వచ్చేసేటట్టు. ఏమండి, మనం కూడా పాముల పిల్లల్లాగా, పంది పిల్లల్లాగా ఒక్క ఈతకే 10, 20, 30, 40 పిల్లలు కంటది అది. దేవుడు అన్నీ తెలుసు ఆయనకి, లెక్క ప్రకారమే జరుగుతాయి అన్నీ. అందుకు ఆయన అంటున్నాడు, అల్ప విశ్వాసం ఉంది మీలో ఆవగించంత విశ్వాసం ఉండేది ఎలా కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని అనగానే అది పోతుంది, ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. దేవుని యొక్క ప్రేమ, విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళని అభ్యంతరపరచకూడదండి. ఏమండి, సన్నిధికి వస్తాను, వాక్యం తీసుకుంటానంటే అభ్యంతరపరచకూడదు మనం. నువ్వేం వస్తావులే తాగుబోతువి, నువ్వేం వస్తావులే తిరిగిపోతువి, నువ్వేం వస్తావులే బూతు మాటలు మాట్లాడు అనకూడదు. వస్తానంటే రానియండి. 18వ అధ్యాయం 6వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరికి అభ్యంతరపరచువాడెవడో విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరికి అభ్యంతరపరచవద్దు. అభ్యంతరం చేయపకండి. వాళ్ళేం వస్తారు, వాళ్ళేం వింటారు, వాళ్ళేం కూర్చుంటారు, వాళ్ళేం విశ్వాసం ఉంచుతారు అనకండి. రానియండి, చెప్దా ఉందాం. ఎంతోమంది సంఘానికి వస్తున్నారు, మనకు కూడా మరి వారికి కూడా మనము రావద్దని అంటలేదు. మనం విశ్వాసాన్ని బలపరుచుకోండి అని చెప్తున్నాం మనం. కానీ వాళ్ళకేంటంటే ఆ మాట నచ్చగా వాళ్ళు విశ్వాసంలో నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు, జారిపోతూ ఉన్నారు, వెనుతిరిగిపోతూ ఉన్నారు, బలహీనపడుతూ ఉన్నారు, అనారోగ్యస్తులు అవుతున్నారు. మేలు అనేది చూడటం లేదు. దేవుని యొక్క ప్రేమ, దేవుడు చెప్తున్నమాట, సందేహం లేకుండా విశ్వాసాన్ని కనపరచాలి. మనం పాఠం వచ్చు అంటే చెప్పాలి, ప్రార్థన వచ్చు అంటే చెప్పాలి, వాక్యం వచ్చు అంటే చెప్పాలి. కాబట్టి విశ్వాసం అనేది పెంచుకోవాలి మనం. 21 చూడండి, 21వ అధ్యాయము 21వ వచనము. ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాక అని చెప్పేయడా అలాగూ జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఉండాలి.
మనకు ముందర సందేహం పుట్టి తర్వాత విశ్వాసం వస్తుంది. విశ్వాసం పుట్టి సందేహం కాదు. అవుద్దంటావా? జరుగుద్దంటావా? ఏమనంటది? జరుగుద్దంటావా అంట. ప్రార్థన అయితే చేసామక్క, జరుగుద్దంటావా అంటే ఏమున్నట్టు? విశ్వాసంలో సందేహం ఉంది. ఇక నువ్వు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి నీ మాట, అంతే తప్ప ప్రార్థన చేసాం జరుగుద్ది, దేవుడు సహాయం చేస్తాడు, ఇవాళ కాదు రేపు చేస్తాడు. అబ్రహాంకి దేవుడు చెప్పిన తర్వాత అతను విశ్వాసమును బట్టి 11:11 ఎబ్రీ పత్రికలో ఆమె విశ్వాసం కలిగినప్పుడు గర్భవతి అయినట్టుగా బైబిల్ తెలియజేస్తాం. ఎప్పుడైతే విశ్వాసం లేకుండా నవ్విందో జరగలేదు కార్యం. కానీ విశ్వాసం ఉంచినప్పుడు ఏముంటే వచ్చిందంట? అది విశ్వాసం అంటే వచ్చింది. విశ్వాసం లేనప్పుడేమో నవ్వింది, ముసలిదానికి నాకు పిల్లలు పుడతారా? అబ్రాహం నవ్వాడు, మాకేం పిల్లలు పుడతారు ఈ వయసులో అని. నిజంగా అబ్రాహం అనకూడదు ఆ మాట. ఎందుకంటే భార్య చనిపోయిన తర్వాత సారా మళ్ళా కెతురాని పెళ్లి చేసుకొని 6 పిల్లల్ని కన్నాడు. అట్లా అనదగిన వాడు కాదు అసలు. ఆ మాట నవ్వకూడదు దోత చెప్పినప్పుడు. మరి ఎలా పెళ్లి చేసుకున్నాడు? మళ్ళా దాదాపు 140 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టారు కదా. కాబట్టి నవ్వకూడదండి. దేవుడు చెప్పింది ఏదైనా సరే నమ్మాలి తప్ప మనము నవ్వటం అనేది చేయకూడదు అనేది బైబిల్ సత్యం. దేన్ని విడిచిపెడుతున్నారు మనుషులు అంటే? దేవుడు అంటున్నాడు శాస్త్రుల పరిశీలనతో మాట్లాడుతూ, మీరు విశ్వాసాన్ని విడిచిపెడతా ఉన్నారు. 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలనారా, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. కాబట్టి వాళ్ళు దేన్ని విడిచిపెట్టారంట? విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. చర్చికి వెళ్తున్నాం, విశ్వాసం ఉందా అంటే ప్రార్థన చేస్తున్నామండి అందంట. లేదండి, మాకు విశ్వాసం ఉంది, దేవుడి పని చేస్తాడు అని చెప్పలేకపోతున్నారు. విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు చాలామంది. దేవుడు ఈ 2025వ సంవత్సరంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు, అల్ప విశ్వాసం ఉంచుకోవద్దు, జరుగుతుందని నమ్ము. దేవుని యొక్క ప్రేమలు, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట, క్షమించే దేవుడు, కనికరించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఎందుకంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి ప్రియులారా. మార్క్స్ వార్త 9:19లో, మార్క్స్ వార్త 9:19 అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా, ఏం లేదంట? ఏ తరం అంటే ఇది? విశ్వాసం లేని తరం. మనం ఎంతోమందిని దేవుడి సన్నిధికి నడిపించాం, కానీ వాళ్ళు ఎందుకు తొలగిపోయారు, ఎందుకు జారిపోయారు, ఎందుకు వెనక్కి తిరిగిపోయారు, ఎందుకు మళ్ళా లోకంలో కలిసిపోయారంటే వారిలో విశ్వాసము లేని తరం. అది విశ్వాసం ఉన్న తరం అయితేనేమో బలముగా పోరాడుతుంది. యాకోబు విశ్వాసంతో ఎబ్బొకరేవులో రాత్రంతా పోరాడితే దేవుడు అతనికి ఆశీర్వదించాడు. ఇంక ఈ రాత్రి అంతా ఏం పోరాడుతాంలేండి, ఇవాళ పొద్దున్న నుంచి నిద్ర లేదు, చర్చికి వెళ్ళాము, వచ్చాము, బలహీనంగా ఉంది, పడుకున్నాము, మాకు కుదరదేమోలేండి. బలహీనపడుతున్నటువంటి విశ్వాసం, దేవుని కొరకు పరిగెత్తలేనటువంటి విశ్వాసం, దేవుడు కార్యాలు చూడటానికి ఆశపడినటువంటి విశ్వాసం. అందుకు ఆయన విశ్వాసము లేని తరము అన్నారా. ఆయన చెప్తా ఉన్నాడు, మార్క్స్ వార్త 10వ అధ్యాయం
వచనం 50వ వచనం చూడండి. మార్క్స్ వార్త. అంతటా వాడు బట్టను పారవేసి దిగున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయకూర్చున్నానని వారిని అడుగుగా, ఆ గుడ్డివాడు బోధకుడా, నాకు కనుదృష్టి కలుగచేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుని ప్రేమించి పిల్లరా, ఒక గుడ్డివాడు లేచి ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలని అడిగితే, కళ్ళు కావాలి, ఆ కళ్ళు లేవని అడిగితే, యేసు నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని చెప్పి వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చూపు వచ్చింది అతనికి, ఒక్కసారే కలిసింది యేసు ప్రభువుని. ఈ రోజున నువ్వు అనేక పర్యాయాలు ప్రార్థనలో దేవుడిని కలుసుకుంటున్నావు, కానీ మెరికల్స్ జరగటం లేదు. నా జీవితంలో అయితే నేను దేవుడిని ఒక్కసారి నాకు కొత్త, అప్పుడు ప్రభువుని ఎరిగిన కొత్త దినాల్లో, అయ్యా నువ్వు బాగు చేస్తావట, నాకు టాన్సిల్స్ ఉన్నాయి ప్రభువా, నన్ను బాగు చేయి అని చెప్పి ప్రార్థన చేశాను. పోయినాయి, ఒక్కసారి అడిగింది. పైల్స్ వ్యాధి పోయింది, చర్మ వ్యాధి పోయింది, అనేక రుగ్మతలు నాలో నుంచి దేవుడు తీసేసి ఆయన కొరకు వాడుకుంటున్నాడు. అన్నీ ఒక్కసారి ప్రభువా అని అడుగుతున్నారు కొద్దీ ఆయన, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని చెప్పాను. చూపు పొంది వెళ్ళాడు వాడు. దేవుడు అంటున్నాడు 11:12 చూడండి, 11వ అధ్యాయం 22. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి చాలు ఏముంచాలంట? దేవుని యందు విశ్వాసము ఉంచండి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇంత గొప్ప విశ్వాసము ఆయన మన విషయంలో కూడా చెప్పగలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజున నీవు బైబిల్లో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి మాట విశ్వాసము కలవారు, విశ్వాసము లేనివారు, అల్ప విశ్వాసము కలిగిన వారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం పడిపోతూ ఉన్నప్పుడు మన అమ్మో మన నాన్నో మనకు చేయూతనిచ్చి నడిపిస్తారు. అలా పడిపోతామేమో అనుకొని లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం, 17వ అధ్యాయము 5వ వచనం. చూసారా ఏం చేయమంటున్నారు? విశ్వాసాన్ని వృద్ధి. మనం బళ్ళో పాఠాలు చదువుతూ ఉంటాం, స్కూల్లో చదువుతూ ఉంటాం. 1వ తరగతికి 2వ తరగతికి తేడా ఉండదా? 2వ తరగతికి 5వ తరగతికి తేడా ఉండదా? ఏమవుతూ ఉంటుంది చెప్పండి? ఒక్కొక్క తరగతి పెరుగుతూ ఉంటే పిల్లల్లో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మరి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి సంవత్సరం గతిస్తూ ఉంటే మరి నీ విశ్వాసము అధికమవ్వాలా తగ్గిపోవాలా? మరి ఏది? పిల్లలకైతే జ్ఞానం వస్తూ ఉంది, చదువు పెరుగుతూ ఉంది, ఇంగ్లీష్ రానోడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, హిందీ రానోడు హిందీ మాట్లాడుతున్నాడు, రాయలేనోడు రాస్తున్నాడు, మాట్లాడలేనోడు మాట్లాడుతున్నాడు, పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఒక్కొక్క సంవత్సరం వారు డెవలప్ అవుతున్నారు, జ్ఞానం పెరుగుతుంది వాళ్ళకి. మరి మనకి విశ్వాసం పెరుగుతుందా? అపోస్తలులు అడుగుతున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించి. ఆయనతోనే తిరుగుతున్నారు, కానీ విశ్వాసం అనే పాఠం వాళ్ళకి రాలేదు. కాబట్టి జీవితంలో చివరికి ఆయన అంటున్నాడు, నేను తిరిగి రాబోతా ఉన్నాను కదా, ముందే చెప్పేశాడు, నేను తిరిగి వస్తానన్నటువంటి దేవుడు ఈ మనుషులను చూసి ఒక మాట అన్నాడు. 18వ అధ్యాయం 8వ వచనంలో, 18వ అధ్యాయం 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కలుగునా? దేవుడు తిరిగి రాబోతూ ఉన్నాడు ప్రియులరా. ఆయనే అంటున్నాడు ఈ మాట, నేను తిరిగి వచ్చేటప్పుడు ఈ మనుషుల్లో విశ్వాసం అనేది ఉంటుందా?
ఒక పిల్లలకి ఇద్దరికి తల్లి చెప్పి వెళ్తుందంట, నానా ఇక్కడి నుంచి మీరు గడప దాటి బయటికి వెళ్ళబాకండి, బయట జంతువులు తిరుగుతూ ఉన్నాయి, పక్షులు తిరుగుతూ ఉన్నాయి, కుక్కలు తిరుగుతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఈ తలుపు దాటి బయటికి రాకండి చెప్పిందంట. సరే, నిజంగానే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఒక గంటకి ఆ జంతువులు అక్కడ కనపడుతూ ఉన్నాయంట వాళ్ళ ఇంటి ముందు. అదే అందులో ఇద్దరు పిల్లలు కాబట్టి ఒక పిల్లవాడు అంటున్నాడంట, బయటికి వెళ్దాము అని అంటున్నాడంట. అమ్మ ఏం చెప్పింది? బయటికి వెళ్ళబాకండి, నేను వచ్చేదాకా బయటికి రాబాకండి అని చెప్పింది కదా. మనం అమ్మ మీద నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం అంటే విశ్వాసం అని చెప్పాడంట ఆ అబ్బాయి. కొంచెం సేపు ఇసుక్కుంది ఆ పిల్ల, అయినా కూడా బయటికి డోర్ తీసి బయటికి వెళ్ళలేదు. నిజంగా బయటికి వెళ్ళుంటే ఆ యొక్క పిల్లలనిద్దరినీ ఆ జంతువులు కరిచి వాళ్ళని బాధపెట్టి, కానీ అమ్మ చెప్పిన మాట విశ్వాసంతో ఉన్నారు. తలుపు తీయకూడదు, బయటికి వెళ్ళకూడదు. దేవుడు చెప్పాడు నిర్గమాకాండంలో, మీరు ఇళ్లలో నుంచి బయటికి రాబాకండి, మీరు కనుక బయటికి వస్తే దానికి ఉత్తరవాది నేను కాదు, కాబట్టి మీరు మరణదూత వస్తుంది, అర్ధరాత్రి పూట వస్తుందండి అది కూడా, కాబట్టి మీరు మీ ద్వారబంధములకు రక్తం పోస్తూ ఉన్నారు, మీరు బయటికి రావద్దు, బయటికి వస్తే చచ్చిపోతారు. ప్రియులారా, వారు అలాగే లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఇశ్రాయేలు అంతా బతికారు. మరి నువ్వు విశ్వాసంలో ఉంటావా, లోకంలో ఉంటావా? విశ్వాసంలో ఉంటేనేమో బ్రతుకుతావు, లోకంలో ఉంటేనేమో అనేక విషయాల్లో చనిపోతాం. దేవుడు విశ్వాసం ఉంచిన వారిని ఏం చేసుకుంటానో చెప్పాడు యోహాను రాసిన సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. విశ్వాసం ఉంచితే ఇంకొక స్టెప్ పెంచుతున్నాడు మనల్ని. ఏం పెంచుతున్నాడు? ఆయన పిల్లలు అవుతాం అంట, దేవుని పిల్లలు అవుతాం. ప్రభు అని చెప్తున్నారు అన్నమాట. నువ్వు నా యందు విశ్వాసం కనుక ఉంచితే నువ్వు నా కుమారుడివి, కుమార్తెవు అవుతావు. దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడంట. ఎవరు నువ్వు అని అంటే, నేను పలానా సుబ్బారాయుడికి పుట్టిన కూతుర్ని, కొడుకునని చెప్పాం. నేను యేసు ప్రభు బిడ్డను. విశ్వాసంగా చూడండి, దేవుడితో తిరుగుతున్నారు కానీ యేసు మీద శిష్యులు విశ్వాసం ఉంచలేదంట. చూడండి ఎంత ఘోరమో ఇది. తిరుగుతున్నారు యేసు ప్రభు వెంబడి, అలాగే మీరు కూడా సంఘంలో తిరుగుతున్నారు, విశ్వాసాన్ని పెంచుకోవట్లేదు. అయితే ఎప్పుడు విశ్వాసం ఇచ్చారో చూడండి వాళ్ళు శిష్యులు. యోహాను రాసిన సువార్త 2:11. యోహాను రాసిన సువార్త 2:11. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి ఎప్పుడంట? దేవుడు ఒక అద్భుతం చేసినప్పుడంట ఆయన మీద విశ్వాసం ఇచ్చారంట. అప్పటిదాకా విశ్వాసం ఉంచలేదండి. వాక్యం చెప్తా ఉంది. అద్భుతం జరిగిన తర్వాత యేసునందు వారు విశ్వాసం ఇచ్చిరి. అంటే ఒకవేళ నీ సేవకుడు అద్భుతాలు చేయలేదనుకో, విశ్వాసం ఉంచవా? వాక్యాన్ని బట్టి విశ్వసించాలా, లేదా ఏదైనా అద్భుతాలు జరిగితేనే విశ్వసించాలా? వాక్యాన్ని బట్టి అంగీకరించి విశ్వాసం ఉంచాలి తప్ప ఒక మనిషి మీద ఎప్పుడు బేస్ అవ్వకూడదు. నీ మనసంతా యేసు మీద ఉండాలి, ప్రభు మీద ఉండాలి. ఆత్మ వర్ధిల్లిన కొలది నువ్వు కార్యాలు చేయగలుగుతావు. చూడండి 2:23 కూడా, ఆయన పస్కా సమయమున అనేక మంది ప్రజలు కూడా ఎప్పుడు విశ్వాసం ఇచ్చారంట?
యెరూషలేములో పండగకు వచ్చినప్పుడంట ఆయన కొన్ని సూచన క్రియలు చేసినప్పుడు వారు విశ్వాసం ఇచ్చారు. అప్పటిదాకా ఆయన తిరుగుతూనే ఉన్నాడు 3 సంవత్సరాలుగా, అనేక అద్భుతాలు చేస్తూ. విన్నారు కానీ వాళ్ళు అనుభవించలేదు. ఇప్పుడు విశ్వాసం ఇచ్చారట. విశ్వాసం ఇచ్చితే ఏం జరుగుతుందో దేవుడు ఇంకొక మాట మనతో మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయము 16. ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఏమవుతారని చెప్తాంది వాక్యము. నశించక నిత్య జీవం పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమించిన ప్రియులరా, మరి విశ్వాసం అనేటువంటి మాట గురించి, విశ్వాసము ఉంచితే ఏం జరుగుతుందో, అల్ప విశ్వాసం అయితే ఏం జరుగుతుందో, విశ్వాసం లేని తరం వారెవరో, ఇలాంటి మాటలన్నీ నువ్వు విన్నావు ఈ రోజున. ఎక్కడో ఉన్నటువంటి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తే కుమార్తె విశ్వాసాన్ని, తల్లి కొన్న విశ్వాసాన్ని బట్టి బాగుపడింది. శతాధిపతి కొన్న విశ్వాసాన్ని బట్టి దాసుడు బాగుపడ్డాడు. యాయీరు కుమార్తె బతికింది, లాజరు బతికాడు. ఎన్నో అద్భుతాలు బైబిల్లో ఇంకాను ఉన్నాయి పిల్లలారా. విశ్వాసం బట్టి ఏమేమి జరిగాయో అలాంటి విశ్వాసం దేవుడు నీకు కూడా, నీ కుటుంబానికి కలగజేసి ఈ సంవత్సరం మంచి మేలుకరమైనటువంటి కార్యములు దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుత కార్యములు విశ్వాసమును బట్టి చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.